హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాము. ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. ఏం నచ్చింది మీకు? ఏం నచ్చిందంటే రామ్ చరణ్ గారి కలెక్టర్ క్యారెక్టర్ బాగుంది కదా, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. మా రాజమండ్రిలో కదా జరిగింది. కాకపోతే ఇద్దరు చనిపోతాం చాలా బాధాకర విషయం. త్వరగా రియాక్ట్ అయ్యారు కదా రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దిల్ రాజు గారు. కొంచెం పాపం జరిగింది చాలా లాసెస్. ఒక యంగ్ పోతున్నారంటే అది బాధే కదా. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులోకి శంకర్ గారి డైరెక్షన్ వస్తుంది. డైరెక్షన్ అని కాదు, టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ ఫస్ట్ అయింది. నాకు తెలిసి వేరే లెవెల్ ఉంటది అనుకుంటున్నా. ఇప్పుడు డబ్బు మూవీసే కదా రిలీజ్ చేయటం. స్ట్రైట్ గా చేస్తాను, మాస్ లా ఉండాలి, పోక్రీ అని ఒకసారి మొన్న చెప్పారు కదా. నాకు తెలిసి మరో బ్లాక్ బస్టర్ అవుద్దని కోరుకుంటున్నాను. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు? ఇన్ని కోట్లు కలెక్ట్ చేద్దన్నది సంక్రాంతి. ఇది వేడి మీద ఉన్నారు జనాలు అందరూ. చాలా రోజులు అవుతుంది. త్రిపుల మళ్ళీ మూవీ రాలేదు. ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్ట్ చేయలేని అంత కలెక్షన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే పుష్ప కంటే ఎక్కువ కలెక్షన్ చేయొచ్చు. పుష్ప అని మన కాంట్రవర్సీ వద్దు. పుష్ప లెవెల్ వేరు. పుష్ప అంటే సుకుమార్ బ్రాండింగ్, ఒక రేంజ్ మూవీ కాబట్టి అది ఏ మూవీ ఎలా కల్చర్ చేద్దామనేది కూడా. ఇది శంకర్ గారి మూవీ అంటే భారతీయుడు ఫ్లాప్ మూలన్నీ అటు ఇటుగా ఉంది కదా. మాక్సిమం ఖచ్చితంగా వేరే లెవెల్ అవ్వచ్చు. ఎందుకంటే రోబో వరకు డైరెక్టర్ లేని ప్రొడ్యూసర్ ఏంటి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా ఉంటుందా అన్నది ఒక వైపు చూపించాడు హాలీవుడ్ రేంజ్ లో. నాకు తెలిసి శంకర్ గారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయలేం. పుష్ప కాదు, ఏ రికార్డు ఏ సినిమా రికార్డు పగలగొడతో కూడా చెప్పలేము. సంక్రాంతి పరిలో 3 సినిమాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా డాకు మహారాజ్, ఇప్పుడు గేమ్ చేంజర్. ఈ 3 మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది గేమ్ చేంజర్ కి ఇస్తారు. ఎందుకంటే శంకర్ స్ట్రైట్ మూవీ కాబట్టి. కానీ సంక్రాంతి అన్నాక థియేటర్లు ఖాళీ ఉండవు కాబట్టి ఒక థియేటర్కి వెళ్ళారు అనుకోండి, ఇది ఫిల్ అయింది అనుకో, నెక్స్ట్ థియేటర్ కంపల్సరీకి వెళ్ళిపోతారు. అది ఏ మూవీ అని చూడరు, మూవీకి వెళ్ళాలి. ఆడియన్స్ ఏదైనా మూవీకి వెళ్ళాలని కోరుకున్నారంటే కంపల్సరీకి వెళ్ళిపోతారు. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. డాకు మహారాజ్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? సూపర్ 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 మైండ్ బ్లోయింగ్ అనే టైప్లో ఉందన్నమాట. ఏంటి అసలు ఆ ఎనర్జీ ఏంటి, ఆ స్టామినా ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, అసలు ఈయన బాలకృష్ణ గారేనా? ఈయనకి వయసు 20 ఏళ్ళ లేకపోతే 60 ఏళ్ళ అర్థం కానంత, అంటే అంత ఎనర్జెటిక్గా అంత స్టామినాతో చేశారనమాట ఈ మూవీలో యాక్షను. అదేదో సాంగ్ అంట, ఒక సాంగ్ దబిడిదిబిడేనంట. ఆ సాంగ్ ఉందయ్యా, అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకైతే కళ్ళు జిగేలు మన్నాయి. ఏంది అసలు నేను బాలకృష్ణయేనా లేకపోతే బాలకృష్ణకి ఏమైనా ఇంకొక వాళ్ళ అమ్మ ఇంకెవరినైనా కానీ ఇతని రూపంలో ఏమన్నా పంపించిందా, బాలకృష్ణ గారి రూపంలో ఏమన్నా పంపించిందా అన్నంత ఇదిగా ఉందన్నమాట. ఆ స్టెప్పులేంటి, అసలు ఆ కాస్ట్యూమ్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఫేస్ లో, ఆ సాంగ్ లో ఆ దబిడి వాయించుడేంది. అబ్బాబాబాబా, హీరోయిన్ మాత్రం చాలా ఎంజాయ్ చేసి ఉంటుంది ఆ సాంగ్కి. హీరోయిన్ ఎలా చేసి ఉంటుంది అంటే పైకి చెప్పుకొని ఉండదు, కానీ ఆ ఏజ్ బాలకృష్ణ గారు చేస్తున్న యాక్షన్కే కానీ పర్ఫార్మెన్స్కే కానీ ఈ అమ్మాయి కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి ఉంటుంది. ఒకటి. తర్వాత బాబీ గారు ఎలా తీశారంటే ఈ మూవీ ఒక రేంజ్లో తీశారనమాట. అది అసలు ఎట్లా ఉందంటే అసలు ఆ సినిమాలో ఒక దగ్గరికి ఎక్కడికి పోలికలు ఉన్నాయా లేవా, లేకపోతే ఇవి అసలు నిజంగా జరుగుతున్నాయా లేకపోతే ఇది సినిమానా అన్నంత ఇదిగా ఉందన్నమాట. ఇది రియల్ లైఫ్ అయి ఉంటుంది, సినిమా అయితే కాదు. సినిమా అయితే ఇలా ఉండదు అసలు, రియల్ లైఫే. రియల్లో ఇతను ఎవరో హీరో అన్నట్టుగా, సినిమాలో హీరో అన్నట్టుగా లేరు. అది చాలా వరకు అంటే ఎలా ఉందంటే రియల్ లైఫ్లో హీరో అయి ఉంటాడు, ఇటువంటి సేవకుడు మళ్ళీ ప్రజల కోసం వచ్చి ఉంటాడు అన్నట్టుగా చేశారనమాట. ఎలా ఉందంటే అసలు అది ఒక థ్రిల్లింగ్ ఉంది. ఒక ఎంతసేపు ఈ నెక్స్ట్ ఏం జరుగుతుందని ట్రైలర్లో నేను ఎంతసేపు చాలా అంటే ఎగ్జాక్ట్గా చూస్తున్నాను అనమాట. ఈ తర్వాత ఏం జరుగుతుంది. తర్వాత ఒక సాంగ్ వచ్చింది ఆ హీరోయిన్ తోటి, అది ఒక రేంజ్లో ఉంది. అటువంటి స్టెప్పులు ఇంతకు ముందు కూడా వేయించారు, అంత ముందర డైరెక్టర్స్ కూడా చేయించారు, బాలకృష్ణ గారి చేతే కానీ మిగతా హీరోయిన్స్ చేతే కానీ. ఎవరు మన రాధా గారేంటి, భానుప్రియ గారేంటి, సుహాసిని గారు, తర్వాత రజనీ గారు, వీళ్ళందరితోటి చేయించారు. కానీ ఇవేంటంటే కొంచెం కాస్ట్యూమ్ చేంజ్ ఉంది హీరోయిన్ దగ్గర, అలాగే బాలకృష్ణ గారి దగ్గర కూడా కొంచెం కాస్ట్యూమ్ చేంజ్ ఉంది. దాని మీద ఏంటంటే కొంచెం ఈ ట్రెండ్కి కొత్తగా ఉందన్నమాట. ఈ తరం యువత కూడా ఊహించినటువంటి మార్పులు చేర్పులు చేయించి మరీ స్టెప్పులు వేయించారు. మరి ఇక శేఖర్ మాస్టర్ వేయించారంటే ఆ స్టెప్పులు ఆయనకి కొత్తగా వచ్చినాయా, ఈ తరంలో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్గా కొత్తగా వచ్చి చేయించారా, లేకపోతే పాత వాటిని మళ్ళీ రిపీట్ తీసుకున్నారో తెలియదు. కానీ శేఖర్ మాస్టర్ గారు కూడా బాలకృష్ణ గారి చేతే కానీ హీరోయిన్ అయినటువంటి ఆ అమ్మాయి చేతే కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వేయించారు స్టెప్పులు. అటువంటి స్టెప్పులే కానీ అలా దబిడే అని వెనక మరలా నడుము మీద కొడతామేంది, అబ్బో
అసలు ఇక యువత మొత్తం ఇక అట్టగే ఉంటది. ఇక రేపు పెళ్లి చేసుకున్న యువతే కానీ ఆ ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఇక ఎంజాయ్మెంట్ అనేది ఏంటంటే తప్పకుండా చేస్తారనమాట. ఒక 30-35 ఇయర్స్ ఉన్న మిడిల్ ఏజ్ గర్ల్సే కానీ అండ్ జెంట్సే కానీ ఎవరైనా కానీ ఒక ఎంజాయ్మెంట్కి వస్తుంది అనమాట ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఎవరైనా కానీ ఒక రేంజ్లో ఇచ్చుకుంటారు దాన్ని, అంటే ఇచ్చుకుంటారు ప్లస్ పుచ్చుకుంటారు కూడా. బాలకృష్ణ గారి సాంగ్ ఒకటి ట్రోల్ అవుతుంది, శేఖర్ మాస్టర్ ఉంది, దాని గురించి మీరు ఏమవుతుంది, ఏం ట్రోల్ అవుతుంది? వల్గారిటీగా డాన్స్ చేయించారు అనేది ట్రోల్ అవుతుంది. వల్గారిటీగా ఏముంది? ఎవరు చేస్తున్నారు? అది యువత చేస్తున్నారా, మిడిల్ ఏజ్ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేస్తున్నారా? అది వల్గారిటీగా ఉంది అని అది అసలు ఒక రేంజ్ లో ఆడించారనమాట ఆట. మరి ఆయనకి ఎలా వచ్చిందో ఏమో నాకైతే తెలియదు, కానీ ఇలా చేయించితే ఈ సాంగ్ ఇలా హిట్ అవుతుంది, ఈ మూవీకి ఈ సాంగ్ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అని ఎలాంటి ఆలోచన వచ్చి ఇటువంటి సాంగ్ చేయించారో గానీ, ఇటువంటి స్టెప్పులు వాళ్ళిద్దరి చేత వేయించారో గానీ ఒక రేంజ్ లో ఉంది. ఒక టీనేజ్ నుంచి ఒక యువత ఏజ్ దాటి వచ్చిన నాకే ఆ సాంగ్ చూస్తూ ఉంటుంటే కొంచెం బాడీ స్టెప్పులు వేసింది. ప్రస్తుతానికి సాంగ్ అంత ఎంజాయ్మెంట్ గా, అంత ఆహ్లాదకరంగా, అంత ఆనందకరంగా ఉంది. అటువంటిప్పుడు ఈ సాంగ్ లో వల్గారిటీ స్టెప్పులు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళు సాంగ్ మొత్తం చూసి చెప్పారా, లేకపోతే హీరోయిన్ కాస్ట్యూమ్ చూసి చెప్పారా అనేది ఏమీ అర్థం కావట్లేదు. ఆ స్టెప్పులు ఇంత ముందులో ఓల్డ్ హీరోయిన్స్ చేత కూడా వేయించారు, ఎవరు డైరెక్టర్లు వాళ్ళు వేయించారు. మరి అప్పుడు తీసిన డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారే గానీ, కోడి రామకృష్ణ గారే గానీ, తర్వాత ఇక మిగతా ఎక్స్ట్రా అప్పుడు డైరెక్టర్లు ఎవరు నాకు తెలియదు, చిన్నదాన్ని నేను. అప్పుడు తీసినప్పుడు వాళ్ళు కూడా వేయించారు. అది ఏంటంటే ట్రెడిషనల్ శారీ అండ్ హాఫ్ శారీస్ లలో చేయించారు కనుక అదంతా రాలేదు. ఇదేంటంటే కాస్ట్యూమ్ డిఫరెంట్ ఉంది. ఫస్ట్ కాస్ట్యూమ్ లో సెక్సీతనం ఉంది, ఒక ఎక్స్పోజింగ్ ఉంది. దీని మీద ఏంటంటే అలా అనిపిస్తుండొచ్చు, కానీ అదేం వల్గారిటీగా ఏం లేదు. అది థియేటర్ లో చూస్తే తెలుస్తుంది. అది ఏ ప్యాడ్ లో, ఏ ట్యాబ్ లోనో, లేకపోతే ఏ ఫోన్ లోనో చూసి అలా వల్గారిటీగా ఉంది, సాంగ్ వల్గారిటీగా ఉంది, సాంగ్ లో మాటలు వల్గారిటీగా ఉన్నాయని ఎప్పుడు అనుకోవద్దు. ఏ డైరెక్టర్ అయినా, ఏ కొరియోగ్రాఫర్ అయినా అంత వల్గారిటీగా తీయరు. మన ఇండియన్ కంట్రీలో మన తెలుగు మూవీ డైరెక్టర్లే కానీ, కొరియోగ్రాఫర్సే కానీ ఎప్పటికీ అలాగా తప్పుగా గానీ వల్గారిటీ గానీ తీయరు. చాలా అంటే చాలా బాగా ఆలోచించి ఈ స్టెప్ ఎలా ఇస్తే బాగుంటుంది, ఈ సాంగ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఈ కాస్ట్యూమ్ వేస్తే ఎలా ఉంటుందని ఒక రోజుకి వారం రోజులు ఆలోచించి రేయి పగలు నిద్రలు మాని టీలు, కాఫీలు, మంచి నీళ్ళతో అడ్జస్ట్ అవుతూ ఇలా చేయిస్తారు. చేయిస్తున్నప్పుడు అంత ఉన్నప్పుడు ఏంటంటే అంత కష్టపడి చేయించే సాంగ్లే గానీ, అంత కష్టపడి చేయించేటువంటి కాస్ట్యూమ్సే గానీ, కొరియోగ్రాఫర్లే గానీ అంత పిచ్చితనంగా అయితే చెయ్యరు. సాంగ్ మాత్రం నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చింది. పోతే ఇవాళ ట్రేజర్ రిలీజ్ అయింది కదా, అది కూడా ఒక రేంజ్ లో ఉందన్నమాట. ఏమో ఇక ఇదైతే మాత్రం బ్రేక్ చేసే బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ అవ్వచ్చు. ఎన్ని కోట్ల కలెక్షన్ చేయొచ్చు అంటారు? కోట్ల కలెక్షన్ అయితే నేను చెప్పలేను, కానీ ఇప్పుడు పోటీ పడి వస్తున్న సినిమాలకు అన్నిటికంటే కూడా ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్న ఈ 3 మూవీస్ కూడా ఒకదానికొకటి పోటీ అయితే పడుతున్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు గేమ్ చేంజర్, డాకు, మరి 2 మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? రెండు హిట్ అవుతాయి. అదేంటి సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ 3 కలిపి పోటీ పడి అలా వెళ్తున్నాయి అంతే, కానీ ఒకటికొకటి డాష్ ఇచ్చుకోవు. నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకోవు, తిట్టుకోవు. ఇవి పోటీ పడి వెళ్తాయి, కానీ 3 కూడా ఒక రేంజ్ లో రెడ్ రిబ్బన్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోతాయి. అక్కడ ఏ రిబ్బన్ ఉంటే ఆ రిబ్బన్, అంటే రెడ్ ఉంటే రెడ్, గ్రీన్ ఉంటే గ్రీన్, అండ్ ఎల్లో ఉంటే ఎల్లో, వైట్ ఉంటే వైట్, ఏ రిబ్బన్ ఉన్నా గానీ ఆ రిబ్బన్ అలా క్రాస్ చేసుకొని ఈ ఇయర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ ఇచ్చి ఒక లెవెల్లో ఉంటాయి అన్నమాట 3 కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.